ప్రజల సమస్యలు పరిష్కరించడం సమస్యలు చాలా వరకు చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అది అటవీ హక్కులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ చట్టం కావచ్చు. సో చట్టాల్లో ఉన్న హక్కులు కూడా అమలు కాకపోవడం అనేది ఒక చాలా సెంట్రల్ సమస్యగా ఇవాళ హియరింగ్ లో మాకు అర్థమైంది. అది కాకుండా రెండవది, ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం అంటే ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకమైన వ్యవస్థ ఉండింది. ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన, ప్రజావాణి ద్వారా వేరొక వ్యవస్థ వచ్చింది. కానీ ఇందులో కూడా చాలా వరకు అంటే స్థూలమైన సమస్యలు ఇంకా కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడో అసలు అందరినీ ఇవాళ వింటుంటే కాగితాల మధ్యలో జీవితాలు కోల్పోయాయి అన్నట్టు ఒక వాస్తవం కళ్ళకు ముందు కనిపించింది. సో ఎన్నిసార్లు ఉన్న హక్కుల కోసం, ఒక గ్యారంటీస్ కోసం ప్రజలు పదే తిరగాలి. క్షేత్రస్థాయిలో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు, ఆన్లైన్ పెట్టుకుంటున్నారు, ఆన్ గ్రౌండ్ మళ్ళీ ఇస్తున్నారు. అయినా దానికి సంబంధించి ఒకటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేకపోవడం సరిగ్గా ప్రజలకి, అండ్ దానికి సంబంధించి అది కాకుండా గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే సమస్య పరిష్కారం కాకపోవడం. కొన్ని 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 9, 10 ఏళ్ళ వరకు కూడా సమస్యలు అలానే పెండింగ్ ఉన్నాయి. ఎక్కడ కూడా వ్యవస్థ జిల్లా నుంచి ఇక్కడ ప్రజాపాలన వరకు తీసుకున్న దరఖాస్తులకి అకౌంటబిలిటీ లేదు. తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ పరిస్థితి ఏమైందో తెలియదు. ముఖ్యంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి తెలంగాణలో ఇంతవరకు ఏవి జరగట్లేదు, సిఎఫ్ఆర్ గురించి అనే విషయాలు, చాలా విషయాలు పబ్లిక్ హియరింగ్ లో బయటకు వచ్చినాయి. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థల విఫలము ప్రతి అడుగడుగునా కూడా కనపడుతుంది. ఆల్రెడీ ప్రజాపాలనలో రకరకాలుగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేసినవే మన దగ్గరకు వచ్చినాయి. ఈ ఎక్కడ వాళ్ళకి న్యాయం జరగట్లేదు అన్న విషయాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చినారు. తీసుకున్న అప్లికేషన్స్ మీదనే ఇవాళ మనకి ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో అసలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కానీ, గ్రీవాన్స్ రిడ్రెసల్ ఫిర్యాదుల కమిటీలు కానీ ఏవి లేకపోవడం అని జరుగుతుంది. ఇప్పుడు సారు చాలా చక్కగా రాజస్థాన్ లో అమలు జరుగుతున్న కార్యక్రమాలు, అక్కడ ఒక పెన్షన్ కి ఒక చట్టం ఉంది, సిఎఫ్ఆర్ ఫారెస్ట్ రైట్స్ అమలు జరుగుతున్న విధానాలు, అంటే వేరే పథకాల వేరే రాష్ట్రాల నుంచి కూడా మనం ఇక్కడ వాళ్ళు తెలుసుకునే ఒక మంచి ఎగ్జాంపుల్స్ కూడా మన ముందు ఉంచుతున్నారు. ఒక అప్లికేషన్ అంటే ఒక కాగితమే కాదు, దాని వెనకాల ఒక మనిషి ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర వందల అప్లికేషన్స్ పోతున్నాయి, కానీ ఆ వెనుక ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ఈ రోజు అని అనుకున్నాము. కొత్త ప్రభుత్వం వస్తే ప్రజల పట్ల ఆలోచిస్తారు అని అనుకున్నాము. ఇప్పుడు సిఎఫ్ఆర్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఒక గ్రామానికి ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ కాకుండా పూర్తిగా గ్రామానికి హక్కులు రావాలి అని చాలా మంది, జంగుబాయ్ అని ఆదిలాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళంతా భూమి బాగా చేసుకుంటారు, మా పిల్లలు మేము ఏం పండు తింటున్నామో మర్చిపోయారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళ సొంత భూములు, అడవి భూములు బాగు చేసుకొని వాళ్ళు సొంతగా మళ్ళీ మేమే డెవలప్ చేసుకొని అడవిని మేము కాపాడుకుంటాము అని అంటున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ అడవి చీనిపోతుంది, పూర్తిగా తగ్గిపోతా ఉంది. అలా కాకుండా మా అడవి మా చేతికి ఇస్తే, మా తరఫున ఇక్కడ డిమాండ్ ఏం పెడుతున్నారు, ప్రతి గ్రామానికి ఒక సిఎఫ్ఆర్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్ తప్పకుండా ఇవ్వాలి ప్రభుత్వము. పాతకాలంలో ఇచ్చిన విఎస్ఎస్ కి ఏదైతే ఇచ్చిండ్రో అది వాపస్ తీసుకోవాలి, ప్రజల చేతికి భూమి అంతా రావాలి అని మాట్లాడుతున్నారు. పెన్షన్స్ అయినా, భర్త చనిపోయినా మనకు భూమి హక్కులు కావాలన్నా అన్ని హక్కుల వెనకాల మాట్లాడేది, పోరాడేది ప్రజలు ఉన్నారు. వాళ్ళ తరఫున చూడమని గవర్నమెంట్ కి ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాము. मेरे ख्याल में हम सब मिलके एक ऐसा रिपोर्ट बनाएंगे जहां एक ऐसा पक्का व्यवस्था बने तेलंगाना में, उसके तरफ सब लोग मिलके चलें।